జయ శ్రీమన్నారాయణమ్మ. గెలుపు ఓటములు సహజం జీవితంలో. అది ఆటలైనా, జీవితమైనా. ప్రతి ఓటమి గెలుపుకు ఒక పునాది కావాలి అని పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఓడిన వాళ్ళు నిరాశను పొందకుండా మరింత ఉత్సాహంగా, మరింత కృషితో వారు గెలుపును సాధించడం కోసం అప్పుడప్పుడు ఓటమి కూడా ఉపకరిస్తుంది అలాంటి గెలుపు కోసం. ఇప్పుడు మనకి 2 విభాగాలుగా మనము ఈ క్రికెట్ టోర్నమెంట్‌ని, ఈక్వాలిటీ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ని మనం నిర్వహించుకున్నాం. అండర్ 19 స్కూల్ లెవెల్ ఒకటి, అలాగే ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్‌గా కాలేజెస్ మధ్యలో ఒక కాంపిటీషన్. ముందుగా అండర్ 19లో మనకి ఎక్కడైనా చివరికి మిగిలేది రన్నర్స్, విన్నర్స్. దాంతోపాటు మనకి ఓవరాల్‌గా విన్నర్స్ టీం నుంచి ఆ విన్నర్స్ టీం ఆ కప్ వాళ్ళు అచీవ్ చేయడానికి ఎవరో ఒకళ్ళు ప్రధానంగా కారణమై ఉంటారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని పిలుస్తూ ఉంటాం క్రికెట్‌లో. ముందుగా మనకి అండర్ 19లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చిరంజీవి వి. జగన్. ఆ పిల్లవాడిని వేదిక మీదకి వచ్చి స్వామివారి ద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మనకి రన్నర్స్ టీం చివరగా మనకి మహేశ్వరం జోన్, అలాగే సరూర్ నగర్ జోన్, మొత్తం 8 జోన్స్ మనకి రంగారెడ్డి జిల్లాలో. శ్రీమాన్ భాస్కర్ గారు, అలాగే మనకి విజయసారథి గారు, వీరిద్దరూ కలిసి చిరంజీవి వి. జగన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సరూర్ నగర్ టీం గెలుపుకు కారణమైన పిల్లవాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జయస్వామి వారి ద్వారా అందుకుంటున్నందుకు అభినందిస్తున్నా. మనకి మహేశ్వరం జోన్, అలాగే సరూర్ నగర్ జోన్, ఈ రెండింటి మధ్యలో చివరి పోటీ ఏర్పడడం చేత మనకి సరూర్ నగర్ జోన్ వాళ్ళు విన్నర్స్గా ఉన్నారు. మహేశ్వరం జోన్స్ వాళ్ళు రన్నర్స్. ముందుగా మన రన్నర్స్ని మనం వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రన్నర్స్ ట్రోఫీని వాళ్ళు స్వీకరించవలసిందిగా, అలాగే ఇండివిజువల్గా వారికి ఇచ్చేటువంటి ఆ రన్నర్స్ కప్స్ని కూడా వాళ్ళు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మహేశ్వరం జోన్ క్రికెట్ టీంని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం రన్నర్స్గా. జై శ్రీమన్నారాయణ. మన గ్రౌండ్లో ఆడలేకపోయినా కనీసం వాళ్ళు ఆ గోల్స్ని అచీవ్ చేసినప్పుడు అభినందనలు తెలియజేస్తూ మన ఈ వేదిక మీద వాళ్ళని అభినందిస్తూ మనం చక్కగా కరతాళ ధ్వనులతో వారిని మరింత ప్రోత్సహించవచ్చు. స్ఫూర్తి కాలేజెస్ వాళ్ళు ఉన్నారు, మరి మీరందరికీ స్ఫూర్తిని కలిగించాలి. ఒక్కొక్కళ్ళు రెండునా? శ్రీమాన్ అహోబిల రామానుజేశ్వర వారు కప్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా వారికి సర్టిఫికెట్స్ని ఇవ్వవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. కోసం వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం.
అలాగే ఈ టీమ్స్ని కాంపిటీషన్స్ తీసుకొచ్చినటువంటి స్కూల్ లెవెల్లో ఉండేటువంటి పీఈటీస్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా జేస్వామి వారి అనుగ్రహంగా శ్రీమాన్ చలమారెడ్డి గారు వారికి సన్మానం చేస్తున్నారు. రన్నర్స్ కప్ అది ఇండివిజువల్ కప్ వేరు, ఇది రన్నర్స్ టీమ్ కప్. ఇది ఓకే. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. విన్నర్స్ టీమ్గా ఉండేటువంటి సరూర్ నగర్ జోన్ వాణ్ణి కూడా ఈక్వాలిటీ కప్ విన్నర్స్ వీళ్ళు ఈ సంవత్సరం సమతాకుంభ 2024 ఈక్వాలిటీ కప్ విన్నర్స్గా సరూర్ నగర్ జోన్ టీం వాళ్ళని కూడా స్వామివారి దగ్గర ఆ ట్రోఫీని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈక్వాలిటీ కప్ 2024 సమతా కుంభ్, దాన్ని ఆ ఈక్వాలిటీ కప్ విన్నర్స్గా సరూర్ నగర్ జోన్లో ఉండేటువంటి క్రికెట్ టీం వారు దాన్ని గెలుపొందడం జరిగింది. ఆ ఈక్వాలిటీ కప్ని అండర్ 19 సెక్షన్లో దాన్ని మన జేస్వామి వారు చిరంజీవి తరుణ్, ఆ పిల్లవాడి పేరు, కెప్టెన్గా ఈ టీంకి తాను ఉన్నాడు. ఆ పిల్లవాడికి దాన్ని అందజేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. అలాగే టీమ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్కి వాళ్ళకు కూడా ఇండివిజువల్ కప్స్ కూడా అందజేయడం జరుగుతుంది. దాంతోపాటు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా మనకి శ్రీమాన్ రమేష్ గారు అందజేస్తున్నారు ప్లేయర్స్కి.
నువ్వు బ్యాట్ ఇరగొట్టాలి కానీ కప్ ఇరగొడితే ఎట్లా అయ్యా? చిరంజీవి తరుణ్ ఈ టీం కెప్టెన్ ఒక మాట మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జై జై శ్రీమన్నారాయణ. The experience was good. We all performed well, and our team, all members are encouraged, and our PTs and sirs, we want to thank them from our bottom of my heart, and our sir, Swamiji. Thank you, Swamiji, for conducting this good tournament. Jai Srimana. జై శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు అండర్-19 కప్ ప్రజెంటేషన్ జరిగిపోయింది. ఇప్పుడు ఇంటర్ కాలేజ్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్లో మనకి సుమారు ఒక 32 టీమ్స్ పాల్గొన్నాయి. విశేషించి నిన్న సాయంత్రం స్వామివారు చెప్పారు, వేద గురుకుల నుంచి కూడా, అంటే జయస్వామివారు దగ్గర వేదాన్ని అభ్యసించే పిల్లల్లో కూడా ఒక టీం దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే మిగతా వాళ్ళలాగా వాళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి పెద్దగా సమయం ఉండదు. కేవలం అనధ్యయనంగా ఉండేటువంటి అమావాస్య, పాడ్యమి ఆ సమయంలోనే, ఆ కొద్ది సమయంలోనే వాళ్ళు చేసే ప్రాక్టీసు కనీసం వాళ్ళు ఒక 2 కాంపిటీషన్స్లో ఒక 2 ప్లేస్లో వాళ్ళు ఆడగలిగే అవకాశం వచ్చింది. నిజంగా వాళ్ళకి మిగతా వాళ్ళలాగా అవకాశం ఇస్తే కప్పు కనుక వాళ్ళని కూడా మనం ఈ సందర్భంలో అభినందిస్తున్నాం. స్వామివారి ప్రోత్సాహానికి కృతజ్ఞత సమర్పణ చేస్తాం. ఇప్పుడు మనకి ఇంటర్ కాలేజ్ టీమ్స్లో మనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చిరంజీవి జగదీష్, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ టీం. నిజానికి ఇది విన్నింగ్ టీం. చాలామంది స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ హోస్ట్ చేసింది కనుక ఈ టీం విన్నింగ్ టీమ్గా వచ్చింది అని బయట కొన్ని అనుకుంటూ ఉంటారు. కానీ మా పిల్లలు చెప్పారు, గురుకులంలో ఎవరైతే ఒక టీంగా వాళ్ళు అక్కడికి వెళ్ళారో టీం మొత్తాన్ని పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గురుకులం పిల్లలు ఒక మ్యాచ్ వీళ్ళతో ఆడడం జరిగింది, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళతో. ఆ మ్యాచ్లో ఆడిన పిల్లవాడు చిరంజీవి చరణ్. ఆ పిల్లవాడు చెప్పాడు, స్వామి వాళ్ళ ఆట చూసిన తర్వాత వాళ్ళే గెలుస్తారు అని మేము డిసైడ్ చేసుకున్నాం. ఎందుకంటే ప్రతి ఓవర్లో కనీసం 2 సిక్సర్లు కొట్టకుండా అవుట్ అవ్వడం తర్వాత కానీ కనీసం 2 సిక్సర్లు కొట్టాలి అని ఒక మోటివేషన్తో వాళ్ళు ఆడారు. కనుకనే ఈనాడు ఫైనల్స్కు రన్నర్స్ వాళ్ళు ఫైనల్స్ వాళ్ళు చేరుకోగలిగారు. విన్నర్స్ వారికి ఈ టీం కెప్టెన్గా చిరంజీవి ఎం శివశంకర్ రెడ్డి విజయానికి తాను ప్రధానంగా కెప్టెన్గా నిర్వహించారు. వారిని కూడా ఒక మాట మాట్లాడాల్సిందిగా మేము ఆహ్వానిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.
I would like to thank each and every person in my team and our, our chairman, sir, Chalma Reddy, sir, and our secretary, sir, Jagan Mohan Reddy, sir, for always inspiring us. And they have always helped us. They always helped us and they always supported us in participating in many sports events and any other social activities. And I would also like to thank each and every person from the Sunrisers Sports Charity Club for making this event a grand success, and each and every person who has made the event successful. Thank you. Jai Shriman Narayan. జయ శ్రీమన్నారాయణ. విన్నర్స్ ట్రోఫీని ఈక్వాలిటీ కప్ని స్వీకరించవలసిందిగా మొత్తం ఆ టీంని క్యాప్టెన్ని ఆహ్వానిస్తున్నాం. శ్రీమాన్ శివశంకర్ రెడ్డి గారు టీం క్యాప్టెన్, తాను ఆ ఈక్వాలిటీ కప్ సమతాకం 2024 దాన్ని జిఎస్ఎం వారి ద్వారా దాన్ని స్వీకరిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. అలాగే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ పీటీ గారు ఉన్నారు, వారికి కూడా స్వామివారు మంగళాశాసనం చేశారు. ఇప్పుడు రన్నర్స్గా ఉన్నటువంటి ఎంవిఎస్ఆర్ కాలేజ్ వాళ్ళని రన్నర్స్ ట్రోఫీ ఈక్వాలిటీ ట్రోఫీని స్వీకరించవలసిందిగా వేదిక ఆహ్వానిస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ. సమతా కుంభ్ 24 ఈక్వాలిటీ కప్ రన్నర్స్గా ఉన్నటువంటి ఎంఈఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు 70 స్కోర్ చేశారు 10 అవర్స్లో. దాన్ని స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు దీన్ని క్రాస్ చేసి విన్నర్స్గా ఈ సమతాకం 24 ఈక్వాలిటీ కప్ని వాళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి రన్నర్స్గా ఉండేటువంటి ఎంవిఎస్ఆర్ కాలేజ్ నుంచి ట్రోఫీని రన్నర్స్ ట్రోఫీని వారు స్వీకరిస్తున్నారు స్వామివారి శ్రీహస్తాల మీదుగా.
జయశ్రీమన్నారాయణ ఈవెంట్ని చక్కగా సమన్వయంతో నిర్వహించినటువంటి సన్ రైజర్స్ స్పోర్ట్స్ అండ్ మెడికల్ టీంని జిఎస్ఎం వారి ద్వారా మంగళాశాసనాలను స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. రవికుమార్ గారు వారి బృందాన్ని స్వామివారి ద్వారా మంగళాశాసనాలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీమాన్ విజయసారథి గారు వారు కూడా స్కూల్ టీమ్స్ ఆర్గనైజ్ చేయడానికి ఎంతో సహకరించారు. వారిని కూడా స్వామివారి ద్వారా మంగళాశాసనాలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలు వేదిక మీద ఉండి ఇప్పటిదాకా అందరికీ ప్రోత్సాహాన్ని అందించినటువంటి మహనీయులు వాళ్ళందరికీ కూడా స్వామివారి ద్వారా మంగళాశాసనాలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమాన్ చిలమారెడ్డి గారు స్ఫూర్తి ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కాలేజెస్ చైర్మన్,